మనం పరలోకంలో ఒకరినొకరు గుర్తుపడతామా? అంటే అక్కడ ఉన్నటువంటి వారిని మనం గుర్తుపట్టగలుగుతామా? మనల్ని వారు గుర్తుపడతారా? మీకు ఎప్పుడైనా ఇలాంటి డౌట్ వచ్చిందా? ఆలోచించారా? కొంతమందికి దీనికి ఆన్సర్ ఎస్ అంటుంటారు, కొంతమంది లేదండి ఛాన్సే లేదు అని చెప్తూ ఉంటారు. అసలు ఏది కరెక్ట్? ఈ చిన్న వీడియోలో మనము లేఖనానుసారటువంటి జవాబుని కనుగొనే ప్రయత్నం చేద్దాం. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో వీడియోని చివరి దాకా చూడండి. అలాగే ఈ సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉన్నట్లయితే, మీరు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కొరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. ఈ ప్రశ్నకు జవాబు కనుగొనాలంటే మనము 4 లేఖన భాగాల్ని పరిశీలించాలి. అందులో మొదటి లేఖన భాగము ప్రభు యొక్క రూపాంతర అనుభవానికి సంబంధించింది. ప్రభు యొక్క రూపాంతర అనుభవం గురించి మనకి 4 సువార్తల్లో 3 సువార్తలు కనిపిస్తుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభువారు ముఖ్యులటువంటి శిష్యుని తీసుకొని, అనగా పేతురు, యాకోబు, యోహాను వెంట పెట్టుకొని ఆ కొండ మీదకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా మారిపోతాయి. అండ్ మోషయు ఏలియాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుట ఈ ముగ్గురు శిష్యులు చూస్తారు. 4వ వచనం చూసినట్లయితే, పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉంటాం మంచిది కాదు, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకి ఒకటియు 3 పర్ణశాలు కట్టుదుమని యేసుతో చెప్తాడు. ఇదే సందర్భము మనం మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో కూడా చూస్తాం. అక్కడ కూడా ఆ దృశ్యం చూసిన తర్వాత 5వ వచనంలో పేతురు అంటాడు కదా, బోధకుడా మనం ఇక్కడ ఉంటా మంచిది, మేము నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకి ఒకటియు 3 పర్ణశాలు కడతాము అని చెప్పాడు. లూకాసు వార్త 9వ అధ్యాయంలో కూడా మనకు అదే కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన తర్వాత పేతురు అంటాడు కదా, ఏమని, ఏలవాడ మనం ఇక్కడ ఉంటాం మంచిది, నీకు ఒకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి 3 పర్ణశాలు మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరుకకే చెప్పాడు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ రూపాంతర అనుభవంలో ప్రభు మాట్లాడుతున్నది మోషే ఏలియాతో అన్న విషయము పేతురుకి ఎలా అర్థమైంది? పేతురు, మోషే, ఏలియా సమకాలికుల, అంటే ఒకే కాలంలో ఉన్నటువంటి వారు కాదు. సో మోషే ఏలియా కాలానికి, అలాగే ఈ ముగ్గురు ఉన్నటువంటి, అంటే ఈ ముగ్గురు శిష్యులు ఉన్నటువంటి కాలానికి కాల వ్యవధి చాలా ఎక్కువగా ఉంది. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైం గ్యాప్. మరి టైం గ్యాప్ చాలా ఉంది. పోనీ అంతకుముందే వారిని చూసినటువంటి సందర్భాలు మీకు ఎప్పుడు కూడా లేవు. మరి వచ్చినది మోషే, ఏలియా అని పేతురు గుర్తుపట్టగలిగాడు. ఈయన మోషే, ఈయన ఏలియా అని గుర్తుపట్టగలిగాడు, ఖండితంగా చెప్పగలిగారు. అందుకే ప్రభుతో అంటున్నాడు కదా, ప్రభువా మనకి ఉంటే మంచిది, నీకొకటి, మోషేకి ఒకటి, ఏలియాకి ఒకటి పర్ణశాలు కడతాం. అంటే అంత జనరేషన్ గ్యాప్ ఉన్న, అన్ని సంవత్సరాల తర్వాత గ్యాప్ ఉన్నప్పటికీ వీరు కూడా మొదటిసారి ఏలియా, మోషేని చూస్తూ ఉన్నప్పటికీ కూడా గుర్తుపట్టగలిగారు కదా. అంతకుముందు పరిచయం లేకపోయినా బ్రతికున్నటువంటి శిష్యులు ఆ మోషే, ఏలియాని గుర్తుపట్టగలుగుతూ ఉన్నారు. మరి పరలోకంలో ఉన్నటువంటి వారిని మనం గుర్తుపట్టగలుగుతామంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఇప్పుడు భూమిటువంటి శిష్యులే గుర్తుపట్టగలిగినప్పుడు మన పరలోకంలో భక్తులు మనం గుర్తుపట్టలేమా? పరలోకంలో ఉన్నటువంటి వారిని మనం గుర్తుపట్టలేమా? వారు కూడా మనం గుర్తుపట్టలేరా అంటే గుర్తుపట్టగలుగుతారు. ఇట్ ఈస్ పాసిబుల్. 2వ లేఖన భాగం చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం, ధనవంతుడు లాజరు యొక్క మరి సంఘటన చూద్దాం. 19వ వచనం నుంచి 24వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకింది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతడు రొమ్మును ఆనుకున్న లాజర్ని చూచి, అంటే ఇద్దరు చనిపోయారు, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే ఇప్పుడు
చనిపోయినటువంటి ధనవంతుడు చూడండి, పాతలో బాధపడుతూ కన్నులు ఎత్తి దూరం నుండి అబ్రహామును చూస్తున్నాడు. అంటే ఆ వ్యక్తి అబ్రహాము అన్న సంగతి ధనవంతుడికి అర్థమైపోయింది. అబ్రహాము రొమ్మున్న లాజరును కూడా చూస్తున్నాడు, అంటే లాజరు కూడా గుర్తుపడుతున్నాడు. అందుకే ఇక్కడ ధనవంతుడు ఒక విన్నపాన్ని చేస్తున్నాడు. ఏమని? తండ్రివైన అబ్రహామా. అంటే ధనవంతుడు అంతకుముందు అబ్రహామును చూచాడా? ధనవంతుడికి అబ్రహాముకి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది, చాలా జనరేషన్ గ్యాప్ ఉంది. అంతకుముందు ధనవంతుడు అబ్రహాం చూసిన సందర్భం లేదు, అబ్రహాం కాలంలో ధనవంతుడు లేడు. కానీ పాతలో పడిన వెంటనే ధనవంతుడు అబ్రహాంను చూసి అంటాడు కదా, ఏమని? తండ్రివైన అబ్రహామా అని గుర్తుపడుతున్నాడు. నా ఎందుకు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరు పంపు. ఇదిగో లాజరు నీ రొమ్మున ఉన్నాడు. అంటే లాజరు గుర్తుపడుతున్నాడు, అబ్రహాంను కూడా గుర్తుపట్టాడు. సో మరి నిత్యత్వంలో ఒకరికొకరు గుర్తుపట్టగలుగుతామా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఏమోనండి, గుర్తుపట్టలేమేమో అండి, వాళ్ళు ఎలా ఉంటారేమో అండి. నో వీ క్యాన్ ఈజీలీ ఐడెంటిఫై. అది ఎలాగనేది నిత్యత్వంలోకి ఎలాగ అర్థమవుతుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టగలుగుతాము అనడానికి ఇవన్నీ కూడా సపోర్టింగ్ వర్సెస్. అయితే కొంతమంది అంటారు, లేదంటే ధనవంతుడు లాజరు ఈ యొక్క సందర్భము కేవలం ఒక ఉపమానం మాత్రమే అండి, దీన్ని మనం ఒక బేస్గా తీసుకోకూడదు, ఇది ఒక ప్యారబుల్, ఒక కథ లాంటిదే, ఒక కథగా చెప్పాడని. సో ధనవంతుడు లాజరు ఒక సందర్భము, ఒక ప్యారబుల్ కాదు, ఒక కథ కాదు. అయితే వాళ్ళందరికీ నేను వేసే ప్రశ్న ఏంటంటే, ప్రభు బైబిల్లో చాలా ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చాడు, ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వాటిలో ఎక్కడైనా సరే ప్రభు ఎప్పుడైనా సరే పేర్లను ఉపయోగించాడా? పేర్లు ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఇప్పుడు మంచు సమయుడు ఒక కథ చెప్పాడు, ఎక్కడైనా సరే ఆ మంచు సమయుడు ఒక పేరు ప్రస్తావించాడా అంటే లేదు. తప్పిపోయిన కుమారుడు ఆయన పేరుందా? లేదు. పెద్ద కుమారుడు పేరు లేదు, అక్కడ ఉన్న తండ్రి పేరు లేదు. ఇలాగా చాలా పారాబుల్స్లో పేర్లు మనకు కనిపించవు. ఇక్కడ ఈ సందర్భంలో మాత్రమే మనకు పేరు కనపడదు. సో పేర్లు ఉన్నాయంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇల్లస్ట్రేషన్, ఇది వాస్తవిక సంఘటన అనే సంగతి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం 3వ ఎగ్జాంపుల్ చూద్దాం. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 19వ వచనం. ఏలనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఇక్కడ పౌలు అంటాడు, మా నిరీక్షణ, మా ఆనందము, మా అతిశయ కిరీటము ఎవరు? మీరే అంటున్నాడు. ఇక్కడ మీరే అంటే ఎవరు అంటే ఇక్కడ తెస్సలోనిక సంఘం. మీరే మా నిరీక్షణ, మీరే మా ఆనందము, మీరే మా అతిశయ కిరీటము అంటే ఎక్కడ, ఏ సందర్భంలో ఇది అంటే మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే. ఇప్పుడు ఆలోచించండి, ప్రభు రాకడ సంభవిస్తుంది, మనమంతా కూడా ప్రభుతో పాటు ఉంటాం. కానీ ప్రభు ఎదుట ఉన్నటువంటి ఆ తెస్సలోనిక సంఘస్థులను పౌలు గుర్తుపట్టకపోతే మరి వారు పౌలు గారికి నిరీక్షణ ఎలాగా ఉంటారు? పౌలు గారి ఒక ఆనందముగా ఎలా ఉంటారు? పౌలు గారికి ఒక అతిశయకీటంగా ఎలా ఉంటారు? ఆయన ఎదుట మీరే మా నిరీక్షణ, మీరే మా అతిశయకీటము, మీరే మా ఆనందం అంటున్నాడు. అంటే అక్కడ ప్రభు ఎదుట పౌలు గారిని వాళ్ళు గుర్తుపడతారు, వారిని కూడా పౌలు గారు గుర్తుపట్టగలుగుతారు అనే విషయము ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్లియర్? 4వ లేఖన భాగం చూద్దాం. 2వ సమూయేలు 12వ అధ్యాయం 23వ వచనం. ఇప్పుడు చనిపోయాను కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? సందర్భం ఏంటి? దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు ఆమెకు ఒక కుమారుడు కంటుంది. అయితే ఆ కుమారుడు చనిపోతాడు. ఆ కుమారుడు కొరకు దావీదు చాలా ఉపవాసం ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, కానీ అది ఏమి ఫలించవు, కుమారుడు చనిపోతాడు. అయితే దావీదు ఒక మాట అంటాడు, ఏమని? ఇప్పుడు ఎందుకు ఉపవాసం ఉండాలి? వాడిని తిరిగి నేను రప్పించగలనా అంటే రప్పించలేడు. నేను వాని యొద్దకు పోవదును కానీ వాడు నా యొద్దకు మరలా రాడు. అంటే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? అతను చనిపోయాడు, ఒకరోజు నేను చచ్చిపోతా, అందరూ చనిపోవాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నాడా? కాదు. ఇక్కడ దావీదు మరణం గురించి మాత్రం చెప్పట్లేదు. నేను అతని వద్దకు నేను వెళ్తాను, నేను చనిపోవడమే కాదు, నేను అతని వద్దకు నేను వెళ్తాను, నా కుమారుని వద్దకు వెళ్తాను. అతని వద్దకు రాలేడు కదా, నేనే వెళ్తాను అతని వద్దకు. సో ఈ 4 స్క్రిప్చర్స్ స్ట్రాంగ్గా, బలంగా ఏం చెప్తున్నాయి అంటే నిత్యత్వంలో
ఒకరికొకరు మనము గుర్తుపట్టగలుగుతాము. మన పూర్వీకులు కూడా మనం గుర్తుపట్టగలుగుతాం. అఫ్కోర్స్ వాళ్ళకి మనకు చాలా గ్యాప్ ఉండొచ్చు, ఏజ్ గ్యాప్ ఉండొచ్చు, బట్ స్టిల్ మనం గుర్తుపట్టగలుగుతాము. వాళ్ళు పరలోకంలో ఉన్నట్లయితే, వాళ్ళు రక్షించబడి వాళ్ళు పరలోకంలో ఉన్నట్లయితే మనం కూడా వారిని మనం గుర్తుపట్టగలుగుతాము. వారు కూడా మనల్ని గుర్తుపడతారు. ఒకవేళ ఎవరైనా చాలా చిన్న వయసులో వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు తెలియదు, బట్ స్టిల్ మనము పరలోకంలో వారిని మనం గుర్తుపట్టగలుగుతాము. సో ఏజ్ గ్యాప్ ఉన్నా, ఎంత టైం డిఫరెన్సెస్ ఉన్నా ఇవ్వండి మనం గుర్తుపట్టాలి. సో భూమి మీద అయితే మనం చిన్నగా ఉన్నప్పుడు చూసిన వారిని ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద అయి వచ్చినప్పుడు మనం గుర్తుపట్టలేము. ఇలాగా ఇక్కడ భూమి మీద ఉన్నట్టుగా అక్కడ జరగదు, పరలోకంలో అందరినీ గుర్తుపట్టగలుగుతాం. ఓకే, సో లేఖన పరిధులు మనం ఆలోచిస్తే ఎస్ మనం గుర్తుపట్టగలుగుతాం. సో హోప్ యువర్ డౌట్ ఈస్ క్లారిఫైడ్. మీ సందేహము క్లారిఫై అని అనుకుంటున్నాను. అండ్ ఈ సబ్జెక్ట్ మీకు బ్లెస్సింగ్గా ఉంది అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ అభిప్రాయాలు కూడా ఏదైనా ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే వాటి కూడా కింద పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చూసుకొని దానికి నేను ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనకు కలిసేంత వరకు గాడ్ బ్లెస్ యూ.